నేను మునగాకు పోలుస్తున్నాను చూడండి. మునగాకు తాలింపు చేసుకొని తినాలని నాకు ఇష్టము. నాకు మునగాకు అంటే లైక్ అండి, నాకు చాలా లైక్. ఎందుకంటే నేను ఎక్కువగా మునగాకు ఇష్టపడతాను. బిర్యానీలు, చికెన్లు, గిక్కెన్లు ఓటి కంటే కూడా నేను మునగాకు బాగా ఇష్టపడతానండి. మా చెట్టు అంతా పోయింది, పాడైపోయింది. నేను కొనుక్కొచ్చుకున్నాను బయటికి వెళ్ళి. ఇవాళ అయితే మునగాకు చేసుకున్నాను. నైట్ అయినా చూడండి, నైట్ అయినా సరే మేము మునగాకు తినాలనిపిస్తే తింటానండి నేనైతే గ్యారెంటీగా. అది నైట్ కానీ ఎప్పుడైనా కానీ నాకు తినాలనిపిస్తుంది. ఎవరన్నా తింటూ ఉన్నా కూడా నేను ఓర్చుకోలేనండి. నాకు పట్టలేదని ఒక ఫీల్ అయిపోతాను నేను. నాకు బిర్యానీలు ఇవి అవి ఓటి మీద కంటే కూడా ఎక్కువ ఆకుకూరలు అంటే నేను లైక్ చేస్తాను. నాకు చాలా ఇష్టం. నేను ఒక్కొక్క టైంలో పండించుకుంటాను కూడా. అంటే కుండీలో కొన్ని ఆకుకూరలు వేసుకొని పండించుకుంటానండి. కొంచెం టైం లేదు నాకు. టైం ఉంటే నేను కుండీలో చేసుకోవాలని ఇష్టం నాకు. నేను ఇవి తాలింపు చేసి అన్నం చేసుకొని తిని మీకు వీడియో అయితే పెడతాను, మీరు చూడండి, సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఏమన్నా నేను చేసే విధానం ఏదన్నా మీకు తప్పుగా అంటే కొందరు ఒక్కొక్క వెరైటీ చేస్తారనమాట. నేను దీన్ని ఉడకబెట్టి నీళ్ళు కొద్దిగా పిండేస్తాను లైట్గా, అట్లా చేస్తానండి. చేసే విధానం కంటే చెప్తున్నాను, నేను చేసే విధానం చూపించే కంటే ముందుగా కడిగేసి దీంట్లో కొద్దిగా వాటర్ పోసేసి ఆ వాటర్ వేసి దాంట్లో పచ్చిమిరపకాయలు వేస్తాను. పచ్చిమిర్చి వేసేసి ఒక ఎర్రగడ్డ కోసేస్తాను. ఉప్పు వేసేసి కొద్దిగా పసుపు పొడి వేసి ఉడకబెట్టేస్తాను. ఉడకబెట్టిన తర్వాత కొద్దిగా ఉడికిపోయినాక నీళ్ళు ఎక్కువగా ఉంటే గిన్నెలోకి తీసుకొని ఆ నీళ్ళన్నీ బాగా పిడిచేస్తాను. అంత ఆకంతా పిడిచి పెట్టేస్తాను. ఒకవేళ ఉంటే మళ్ళీ సపరేట్గా ఎర్రగడ్డలు తీసుకొని కొద్దిగా నూనె వేసుకొని శనగపప్పు తీసుకొని నూనెలో శనగపప్పు వేసేసి ఎర్రగడ్డ వేసి ఏం చేసి మన ఈ ఆకు అయితే వేసేస్తాను. మనము పప్పుల పొడి వేసుకుంటాం కదండి, ఎండిమిరకాయ పప్పులు అవంతా నేను పొడి అయితే రెడీ చేసుకుంటాను. రెడీ చేసుకొని ఆ పొడి వేగేటప్పుడు వేసేసి దించేస్తానండి. నాకు అట్లయినా ఇష్టము. లేదంటే మామూలుగా ఆకైనా పర్లేదు, మనకు పొడి లేదు, పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ చాలు. ఉడకబెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్లో శనగపప్పు వేసేసి దీన్ని బయలు చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమి, అట్లా కూడా తినచ్చు. ఈ ఆకు ఎన్ని విధాలుగా తినచ్చు అండి. మనకు చాలా మంచిది, ఎన్నో రోగాలకి మంచిదని అంటారు. ఇది తింటే మంచిది అంతవరకు నాకు తెలుసు. కమ్మగా ఉంటుంది తినడంలో. ఆకుకూరలో కన్నా హైలైట్ ఆకుకూరలు ఏదంటే మునగాకు, నేనైతే చెప్పగలుగుతాను. మునగాకు హైలైట్. ఓకేనా ఫ్రెండ్స్, నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలా అయితే నేను చేసేసుకుంటాను. చూడండి, మాదిగా పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, ఈ మాదిగా అది ఉప్పు, కొద్దిగా పసుపు పొడి, ఇలా అయితే నేను ఉడకబెట్టేస్తాను మొత్తం. ఇదండి, ఇలా అయితే నేను ఉడకబెట్టుకొని ఆకంతా పిండేసుకున్నాను. నీళ్ళు బాగా ఆకు పిండేసాను, నీళ్ళన్నీ ఉడికిపోయినాయి. అట్లాగే ఇదైతే ఇది ఏంపుడు అనమాట. ఆకెత్తేసి ఏంపుడు వేసేసి పప్పుల పొడి వేస్తాను. అది రెడీ అయిపోతుంది. మునగాకు తాలింపు అయితే రెడీ అయిపోతుంది. అంతే, ఇంకేం వేయండి. నేను ఈ రెండే వేసేది. ఇదిగోండి, మునగాకు తాలింపు, కొబ్బరి పచ్చడి, అన్నం ఇవాళ అయితే రెడీ అయిపోయింది. మునగాకు తాలింపు ఇలా అయితే నేను చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.